ఫైనల్లీ ద డే కేమ్ అండి. ఈరోజైతే మేము శ్రీనివాస్ కళ్యాణం చేయించుకోవడానికి మార్నింగ్ 4:00కే స్టార్ట్ అయ్యామనమాట. చాలా అంటే చాలా అయింది. మేమెళ్ళేసరికల్లా శుక్రవారం అభిషేకం స్టార్ట్ అయిందనమాట. శుక్రవారం పూట తిరుపతిలో స్వామివారికి అభిషేకం చేస్తారు కదా! సో, అలానే ఇక్కడ కూడా ఈ టెంపుల్‌లో కూడా శుక్రవారం అభిషేకం చేస్తారు. బట్ ఎవ్రీ శుక్రవారం కాదు. నెలలో వచ్చి ఒక శుక్రవారం కన్ఫర్మ్‌గా చేస్తారనమాట. బికాజ్ అక్కడున్న పంతులు గారులు వాళ్ళకి వీళ్ళు చూసుకొని ఏదో ఒక శుక్రవారం కన్ఫర్మ్‌గా అభిషేకం చేస్తారు. కానీ మేమెళ్ళినప్పుడు స్వామివారి తిరునక్షత్రం పడింది. అండ్ అప్పుడే కోవిల్ వార్షికోత్సవం కాబట్టి ఆ శుక్రవారమే అభిషేకం చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మా అదృష్టం ఎంత మంచిదో చూడండి. మేమెప్పుడు తిరుపతిలో శుక్రవారం అభిషేకం చూడలేదు. కానీ ఇక్కడ మాకు ఆ భాగ్యం కలిగింది. ఇదిగోండి ఇక్కడ ప్లేట్ డెకోర్ అంతా మా అత్త చేస్తుంది. ఇక్కడొచ్చేసి మేము ప్లేట్ డెకోర్ చేస్తున్నామనమాట. రెగ్యులర్‌గా మేము ప్లేట్ డెకోర్ చేస్తాం కదా! సో, అలానే ఈ శ్రీనివాస్ కళ్యాణం కూడా ప్లేట్ డెకోర్ చేయాలనుకున్నాము. సో, దానికి రిలవెంట్‌గానే నేను మరీ ఎక్కువ చేద్దాం అనుకోలేదు. బికాజ్ అక్కడ స్పేస్ ఉంటే పర్లేదు. అంటే మేము చాలా మందిని ఇన్వైట్ చేసామనమాట. ఒకవేళ అందరూ వస్తే అక్కడ స్పేస్ తగ్గిపోతుంది కదా! సో, అందుకే ఒక 15 ప్లేట్ డెకోర్ అనుకున్నాం. లైక్ 5 వెరైటీ ఫ్రూట్స్, 5 వెరైటీ స్వీట్స్ అండ్ 5 వెరైటీ లైక్ ఫ్లవర్స్ అండ్ రిమైనింగ్ ఉంటాయి కదా! అక్కడ కళ్యాణంకి రిలేటెడ్ వాటితో చేద్దామని అనుకున్నాము. రెగ్యులర్‌గా నేనే చేస్తాను కాబట్టి ఈసారి మా అత్త మొత్తం ప్లేట్ డెకోర్ అంతా చేశారు. అండ్ ఈ డాల్స్ చూసారా అమ్మవార్లు అటు ఇటు పెట్టి మధ్యలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి డాల్స్‌ని పెట్టాను. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి డాల్స్ అన్నీ నేనే తయారు చేశాననమాట. ఈ కొబ్బరి బొండాలు అవన్నీ మా అత్త తయారు చేశారు. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇలా అరేంజ్ చేసామనమాట ప్లేట్ డెకోర్ అంతాను. చూడండి ఇక్కడ ముందుకి స్వీట్స్, 2 రొటేటింగ్ డాల్స్ అండ్ దాని వెనక్కి బాగున్నాయని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బికాజ్ ఎప్పుడు మేము ఈ ఊర్లో చేయలేదనమాట. ఈ ఊరొచ్చేసి గొల్ల సీతారాంపురం అని బొబ్బిలికి, రాంభద్రపురానికి మధ్యలో ఉంటది. అండ్ చాలా అంటే చాలా బావుంటది. టెంపుల్ వైబ్ గానీ, ఆ చుట్టూ పొలాలు గానీ, ఆ చల్లని వాతావరణం గానీ చాలా అంటే చాలా బావుంది. నేను అందుకే ఇక్కడే చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను. విజయనగరంలో కూడా చేయించుకోవచ్చు. బట్ అక్కడికెళ్ళాక నాకు పాజిటివ్‌గా చాలా మంచిగా అనిపించిందనమాట ఆ టెంపుల్. అప్పుడే ఫిక్స్ అయిపోయాను ఇక్కడే కళ్యాణం చేయించుకుందామని. అండ్ ఈ స్వామివారి పేరు కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సో, అందుకే ఇక్కడే చేయించుకుందామని అనుకున్నాం. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ చాలా చేద్దామని అనుకున్నాను. బట్ అప్పుడే మా అమ్మమ్మ గారు చనిపోయారనమాట. ఆ 25th యానివర్సరీకి ఒక 10 డేస్ ముందు మా అమ్మమ్మ గారు చనిపోయారు. సో, అందుకే ఇంకా అప్పుడు చేయించుకోవద్దు అనుకొని ఒక 2 ఇయర్స్ తర్వాత ఇలా మాకు అదృష్టం దక్కిందనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చేద్దామంటే మా అక్క పెళ్ళి అయిందనమాట. సో, ఆ తర్వాత ఈ ఇయర్ అనమాట. సో, ఈ ఇయర్ అయితే మేము చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో, స్వామివారి అనుగ్రహం కూడా మనకు ఉండాలి కదా చేసుకోవాలనుకుంటే. ఈ దండలన్నీ మా ఊరి నుండి మా భారతి మ్యామ్ అండ్ మా దొడ్డమ్మ పంపించారనమాట. దండలన్నీ వాళ్ళే చేత్తో కుట్టి పంపించారు. చూడండి ఎంత బాగున్నాయో దండలు.